విజయానంద్ అక్క రాకతో నిజాన్ని తెలుసుకొని విజయానంద్ని అరెస్ట్ చేయించిన మంజు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిషపీఠం కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. ఇందిరా దగ్గరికి వెళ్ళి ఇక ప్రేరణని చంపేస్తానని, నువ్వు అక్కడి నుంచి తీసుకురాకపోతే నీ కూతురు నీకు దూరం అయిపోతుందని బెదిరిస్తాడు విజయానంద్. ఆ మాటలు అన్నీ కూడా ప్రేరణకి ఫోన్ చేసి చెప్తుంది ఐశ్వర్య. అయితే ఆ విజయానంద్ ఇంటికి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడాడక్క అని అనేసరికి, అంటే నా విషయంలో అతను భయపడుతున్నాడు, అందుకని అలా మాట్లాడాడు అని అంటూ ఉంటుంది ప్రేరణ. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలక్క, వాణ్ణి చూస్తుంటే అన్నంత పని చేసేలా కనపడుతున్నాడు. నువ్వు బావా అసలు కలిసి ఉండడం లేదని, మీ ఇద్దరూ కూడా శత్రువులా ఉంటున్నారని కూడా చెప్పాడు. ఏంటక్క ఇదంతా అని అడుగుతూ ఉంటుంది ఐశ్వర్య. అలాంటిదేమీ లేదు ఐషు, నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ కంగారు పడకు, అమ్మని కూడా కంగారు పడొద్దని చెప్పు అని అంటూ ఉంటే అమ్మ గట్టిగానే సమాధానం చెప్పిందక్క. అలాగే ప్రేరణకి ఏం చెయ్యాలో తెలుసు, తను ఈ విజయానంద్ గురించి ఎలా బయట పెట్టాలో కూడా తెలుసు అని కూడా అంది అని అంటూ ఉంటే ఇంతలో ఇక రంజిత్ అయితే వస్తాడు. ఐశ్వర్య ప్రేరణతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇక రంజిత్ అయితే వచ్చి ఐశ్వర్యతో ఇలా అంటూ ఉంటాడు. ఐశ్వర్య, అతను వచ్చి మీ అమ్మని బెదిరించడం అంతా కూడా నేను వీడియో తీశాను అని రంజిత్ చెప్పేసరికి పక్కనే ఉన్న ప్రేరణ అయితే, ఏంటి రంజిత్ గారు, మీరు అదంతా కూడా వీడియో తీశారా అని అడుగుతూ ఉంటుంది. ప్రేరణ, అవును తీశాను అని అనగానే, అయితే ఒక్కసారి ఆ వీడియోని పంపించండి, ఇప్పుడు విజయానంద్కి నేను చుక్కలు చూపిస్తాను అని ప్రేరణ అయితే చెప్తుంది. అప్పుడు ఇక ప్రేరణ చెప్పిన తర్వాత విజయానంద్ బెదిరించిన వీడియోని రంజిత్ అయితే ప్రేరణకి పంపిస్తాడు. అలా పంపించిన తర్వాత అప్పుడు ఇక ప్రేరణ అయితే విజయానంద్ దగ్గరికి వెళ్తుంది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు మా అమ్మని భయపెట్టారు, ఎందుకు బెదిరించారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే, జరిగేదే చెప్పాను, దాంట్లో ఏముంది అని అంటూ ఉంటాడు విజయానంద్. మాటలతో నువ్వు వినడం లేదు కదా, అందుకని మీ అమ్మని వచ్చి నిన్ను తీసుకువెళ్ళమని చెప్పాను, మీ అమ్మ వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు అని అంటూ ఉంటే, మా అమ్మ ఎందుకు వస్తుంది, మా అమ్మ రాదు, మా అమ్మ వచ్చినా నేను వెళ్ళను కదా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అంటే మీకు మీ మాట వినకపోతే చంపేస్తారా, ఏది చంపండి చూద్దాం అని ప్రేరణ విజయానంద్ని రెచ్చగొడుతుంది. ఈ విజయానంద్ కామెడీ పర్సన్లా కనపడుతున్నాడేమో, లోపల విజయానంద్ని బయటికి తీయలేదు, పైకి మాత్రమే ఇలా సాఫ్ట్గా ఉంటాడు. లోపల విజయానంద్ బయటకు వస్తే నువ్వు ఇలా ఇంట్లో నిలబడలేవు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మంజు అయితే అక్కడికి వస్తుంది. ఇక మంజు వచ్చిన తర్వాత, ఏంటి మీ ఇద్దరు ఏంటో గట్టిగా మాట్లాడుకుంటున్నారు, మీ మాట అర్థం అవ్వలేదు, కానీ మీరిద్దరూ గొడవ పడుతున్నారని అర్థమైంది, ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది మంజు అయితే విజయానంద్ని. అప్పుడే విజయానంద్, ఏముంది మంజు, నా మీద అన్ని ఆరోపణలు వేయడానికి సిద్ధంగా ఉంటుంది కదా ఈ ప్రేరణ, అలాగే ఈరోజు కూడా నా మీద నింద వేసింది. నేను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళకపోతే ఊరుకోను, మీ అందరినీ కూడా చంపేస్తానని నేను బెదిరించానట, అందుకని ఆమె కూతురికి అంతా కూడా లేనిపోని మాటలు చెప్పింది. నేను ఆవిడ ఇంటికి వెళ్ళాను, కానీ ఆవిడ్ని బెదిరించలేదు. మీ కూతురికి సిద్ధార్థ ఇద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నారు, భార్యాభర్తలుగా కలిసి ఉండడం లేదు. మీ అమ్మాయిని కొన్ని రోజులు మీ ఇంటికి తీసుకొచ్చుకోండి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు పోతాయని చెప్పాను, కానీ అసలు కూడా ఆవిడ ఇలా చేస్తుందని అనుకోలేదు మంజు. కూతురులాగే అబద్ధాలు ఆడడం బాగా నేర్చుకుంది. నేను అక్కడికి వెళ్ళి ప్రేరణని చంపేస్తానని చెప్పానని బెదిరించానని తను చెప్తుంది. ఆ మాటలు నువ్వు నమ్ముతావా అని అడుగుతూ ఉంటే, నేనెందుకు నమ్ముతానండి, నేను నమ్మను అని అంటూ ఉంటుంది మంజు అయితే. అప్పుడు ఇక సిద్ధు అయితే, ఏంటి ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక డిస్కషన్ పెడుతూనే ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సిద్ధార్థ్ అయితే. అప్పుడే జరిగిందంతా కూడా మంజు చెప్తుంది.
నా భర్త గురించి అన్నీ తప్పుగానే మాట్లాడుతుంది. ఇలాంటి దాన్ని నేను ఇక్కడికి తీసుకురావడమే తప్పు, ఇంట్లోకి రానివ్వడమే అని చెప్తూ ఉంటుంది మంజు. అయితే అవునా అత్తయ్య గారు, సరే ఈ వీడియో చూడండి. మా అమ్మ చెప్పింది అబద్ధమో, నేను చెప్పింది అబద్ధమో, ఇతని గాంటి చెప్పింది అబద్ధమో మొత్తం కూడా మీకు తెలిసిపోతుంది అని వీడియోనైతే చూపిస్తుంది. ఇక ఆ వీడియోనైతే చూస్తుంది మంజు. వీడియోని చూసి షాక్ అయిపోతూ అప్పుడు ఇంకా అడుగుతూ ఉంటుంది విజయానందని, ఎందుకు ఇలా చేశారు? ప్రేరణ చెప్పేదంతా కూడా నిజమే అని అంటూ ఉంటుంది మంజు. అయితే అసలు ఆ ఫోన్లో ఉన్న వీడియో ఏంటి అని వీడియో అయితే చూస్తాడు. వీడియో చూసి తను మంజుని మొత్తం కూడా బెదిరించడం, ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్. అయితే అప్పుడు ఇక సిద్ధు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి, నువ్వు ప్రాణాలు కూడా తీసేస్తానని బెదిరించావా అని అడుగుతూ ఉంటాడు సిద్ధు. అయితే అయినా ఇదంతా కూడా నా ప్రాబ్లం, నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతాడు. ఇంతలో మంజు అయితే, ఏంటండి ఇదంతా, మీరేనా ఇలా మాట్లాడింది? ప్రేరణని చంపేస్తానని తనకి డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు ప్రేరణ ఏదైనా జరగరాంది ప్రేరణకి జరిగితే అది మీ మీదకే వస్తుంది కదా అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడే ఇక ఆ మాట విని, అంటే నాకేదైనా పర్వాలేదు, మీ భర్త సేఫ్గా ఉండాలని అనుకుంటున్నారు కదా, ఈ రోజే నేను అది ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే అయినా ఇలాగా మనుషులు చంపేస్తానని బెదిరించడం ఏంటి? ఇతను ఏ తప్పు చేయడం అని అంటూ ఉంటారు కదా, మరి ఇతను చేసింది తప్పే కదా అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే తరువాత ఇక విజయానంద్ అయితే, అవును, ఎలాగో సిద్ధు నిన్ను భారీగా ఒప్పుకోలేదు, ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా నిన్ను ఇంటి కోడలుగా కూడా ఒప్పుకోలేదు, అలాంటప్పుడు నీకు ఇక్కడ ఉండే అర్హతే లేదని మీ వాళ్ళు చెప్తే వింటావేమో అని మీ వాళ్ళకి కూడా ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి మంజు అయితే అంటూ ఉంటుంది విజయానంద్తో, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక అంటూ ఉంటాడు సిద్ధు అయితే, తప్పు చేసిన ప్రేరణని ఇక్కడే ఉంది కదా, తను నువ్వేదైనా అను, అంతే తప్ప ఆ అత్తయ్య గారి జోలికి వెళ్ళావంటే బాగోదు అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే ఇక సిద్ధు మాటలకి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రేరణ. ఇక ఆనందపడుతూ థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. ఏంటి థ్యాంక్స్ ఎందుకు అని అనగానే, నేను మీ భార్యనని ఒప్పుకున్నారు కదా, అందుకనే థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడు ఇక సిద్ధు అయితే, నిన్నేమి నేను అలా ఒప్పుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత ఇక విజయానంద్ అయితే ప్రేరణ దెబ్బకి షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మో, వీళ్ళు మామూలు కాదు, నేనేదో ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి 2 మాటలు ఎగస్ట్రా మాట్లాడితే వాళ్ళే కోపం వచ్చి ఈ ప్రేరణని పుట్టింటికి తీసుకువెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అసలు కూడా నేను ఊహించలేదు అని అంటూ విజయానంద్ అయితే షాక్తో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక విజయానంద్ దగ్గరికి ప్రేరణ అయితే వస్తుంది. ఇక ప్రేరణ వచ్చి అంటూ ఉంటుంది, చూసావు కదా, వెళ్ళి మా అమ్మని బెదిరిస్తే నీ పరిస్థితి ఏమైందో, నువ్వు ఎటువంటి విషయాల్లో ఆరితేరావని నాకు తెలుసు, అందుకని మా జాగ్రత్తలో మేం కూడా ఉంటున్నాము. ఇంకోసారి ఇలాగా రిపీట్ అయ్యిందనుకో, ఆ తర్వాత నువ్వు చేసిన తప్పులన్నీ ఇలాగే బయట పెట్టాల్సి వస్తుంది, సాక్ష్యాలు చూపిస్తే తప్పకుండా నువ్వు ఎలాంటి వాడువో నమ్మేస్తారు అని అంటూ ఉంటే, ఆ మాట విని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే, నీ గురించి నేను తక్కువ అంచనా వేశాను కదా, అందుకని ఇలాగా బోల్తా పడ్డాను, ఈసారి మాత్రం నేను తప్పటడుగు అస్సలు వెయ్యను, కరెక్ట్గా గురి చూసి కొడతాను అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక విజయానంద్ మాటలకి అప్పుడే ప్రేరణ అయితే అంటూ ఉంటుంది, నువ్వు దెబ్బ కొట్టాలనుకున్నప్పుడల్లా తిరిగి నేను ఇలాగే దెబ్బ కొడుతుంటాను అని చెప్తూ ఉంటుంది ప్రేరణ. ఇక ప్రేరణ మాటలు విని విజయానంద్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇక విజయానంద్కి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో అప్పుడే విజయానంద్, అవునా, సరే అలాగే అని అంటూ ఇక ఫోన్లో మాట్లాడతాడు. అప్పుడే ఇక మంజు అయితే, ఏంటండి ఇదంతా, మీరేంటి ఇందిరా దగ్గరికి వెళ్ళి అలా బెదిరించడం ఏంటి, మీరు ఇలా మాట్లాడతారని అస్సలు కూడా నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది మంజు. అయితే తప్పలేదు మంజు, అసలే సిద్ధు ఏమో ఆ ప్రేరణ ముఖం చూడడానికి అసహించుకుంటున్నాడు, మనల్ని కూడా తను చాలా ఇబ్బంది పెడుతుంది, అందుకని వెళ్ళి ఇలాగన్నా చెప్తే వాళ్ళమ్మ నచ్చజెప్పి ఇంటికి రప్పించుకుంటుందేమో అని ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి
మంజు అయితే ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పనులు చెయ్యొద్దు అని వార్నింగ్ అయితే ఇస్తుంది విజయానంద్కి. మంజు, నీతో ఒక విషయం చెప్పాలి అని విజయానంద్ అంటాడు. ఏంటది, ఏం చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది మంజు అయితే. ఏం లేదు మంజు, అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? అదే, రేపు మా అక్క వస్తుంది. మా అక్క వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. మీ అక్క వస్తుందా? ఆమె వచ్చిన తర్వాత నా గురించి, నా గతం గురించి ఏదోటి అంటూనే ఉంటుంది. అదేమో నేను భరించలేను. తను 2 డేస్ కన్నా ఎక్కువగా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేస్తుంది మంజు అయితే. ఇక మంజు అన్న మాటలకి అప్పుడే విజయానంద్ అయితే మా అక్క ఇంటికి ఇప్పుడు సడన్గా వస్తుందో అని అనుకుంటూ ఉంటాడు. తరువాత ఇక ఇందిర అయితే సిద్ధు బయటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అయితే ఆగి ఉంటుంది. అప్పుడే సిద్ధు అయితే ఇందిరా దగ్గరికి వెళ్తారు. ఏంటంటే ఇక్కడి నుంచున్నారు అని అడుగుతూ ఉంటే, నీకోసమే బాబు అని ఇందిరా అంటుంది. నా కోసమా? నా కోసం ఎందుకు ఆంటీ? ఎందుకు, ఏదన్నా సహాయం కావాలా చెప్పండి అని అడుగుతూ ఉంటాడు విజయానందం. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది ఇందిరా, మీరు ప్రేరణ మీద మీకు ఇంకా కోపం పోలేనట్టుంది. ప్రేరణని మీరు దూరం పెడుతున్నారని తెలిసింది. ఇంకెన్ని రోజులు బాబు నా కూతురికి ఈ అజ్ఞాతవాసం? ఎందుకు దాన్ని మీరు క్షమించలేకపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇందిరా అయితే. ఇక ఇందిరా మాటలకి అప్పుడే తను మా అమ్మ మనసుని గాయం చేసింది. ఆ గాయం మా అమ్మ మనసులోనూ మాయదు, నా మనసులోనూ కూడా మాయదు, అలాగే ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని, మరి మీ అమ్మకి ఇష్టం లేని ప్రేరణ మెడలో తాళి కట్టి మీ అమ్మకి ఇష్టం లేని పని చేసావు కదా, మరి అప్పుడు మీ అమ్మ మనసు బాధపడదా? మరి అప్పుడు మీ అమ్మ గురించి నువ్వు ఆలోచించలేదా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సిద్ధు అయితే. మీ అమ్మ మనసు నువ్వెన్నోసార్లు గాయపరిచావు. తన మాట వినకుండా మీ అమ్మ అంతలా బాధపడిన రోజులు నీ వల్ల చాలా ఉన్నాయి. మరి ఎందుకు ప్రేరణని ఇంతలా నువ్వు ఇది చేస్తున్నావు? ఆలోచించు బాబు. అది నిన్ను నమ్ముకొని నువ్వు తన మనసులో నువ్వు ఉన్నావని తెలుసుకొని, నీ మనసులో తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని తను నీ దగ్గరికి వచ్చింది. ఇప్పటికైనా నా కూతురికి అన్యాయం చేయకు అని అంటూ ఇక ఇందిర అయితే అంటుంది, ఆ రోజు నువ్వు తన మెడలో తాళి కట్టి తనకి జీవితాన్ని ఇచ్చావు. కానీ ఇప్పుడు తన జీవితాన్ని నువ్వు చేతులారా నాశనం చెయ్యాలనుకున్నావు. ఇప్పుడు నన్ను నా భర్త కాదని చెప్పాడు. నువ్వు అసలు నాకు తెలియదన్నాడు. ఇప్పుడు నా కూతురు కూడా మెడలో తాళి కట్టించుకొని అందరి సమక్షంలో ఇప్పుడు భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే అప్పుడు మా కుటుంబాన్ని ఇంకా నీచంగా చూస్తారు. మేము ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఏమీ చెయ్యలేము అని అంటూ ఇక ఇందిర అయితే బాధపడుతుంది. ఆ మాటలన్నీ విని ఇక సిద్ధు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా ఉదయం అవ్వంగానే విజయానంద్ వాళ్ళ అక్క భానుమతి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక విజయానంద్ వాళ్ళ అక్క రావడంతో అప్పుడే ఇంకా రాక్క లోపలికి రా అంటూ లోపలికి తీసుకొస్తాడు. ఇక మంజుని చూసి అంటూ ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు తనని పెళ్లి చేసుకున్నావో అప్పుడే మన కుటుంబానికి నువ్వు దూరం అయిపోయావురా. కన్నా సొంత తమ్ముడివి కాబట్టి ఇక నిన్ను వదులుకోలేక నేను వస్తున్నాను. మా అత్తగారి కుటుంబంలో కూడా ఎవ్వరూ కూడా నిన్ను ఇంటికి కూడా రానివద్దన్నారు. ఒక మొగుడు చనిపోయిన ఆమెని పెళ్లి చేసుకొని కొడుకున్న ఆమెని పెళ్లి చేసుకున్నామని అందరూ నిన్ను హేళన చేసిన వాళ్ళే. అయినా సరే నువ్వు ఈ మంజుని పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటుంది. సర్లే అక్క, ఇప్పుడు గతం గురించి ఎందుకు, పద లోపలికి అంటూ లోపలికి అయితే తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మంజు అయితే వాళ్ళ మాటలకి బాధపడుతూ ఉంటుంది. తర్వాత ప్రేరణ అయితే, ఏంటి ఇవిడ అత్తయ్య గారి గురించి కొంచెం ఎగస్ట్రాల్గా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రేరణ. తర్వాత ఇక ప్రేరణను చూసి భానుమతి అయితే, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటే, సిద్ధు భార్య, సిద్ధు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పంగానే, అంతేలే, ఇలాంటి తల్లికి అలాంటి కొడుకే పుడతాడు, ఆ బుద్ధులు ఎక్కడ పోతాయి అని అంటూ ఉంటుంది. నువ్వు ఫస్టే కదమ్మా, లేకపోతే మీ ఆయన ఇంకా 5-6 వేసుకొని తిరిగాడా అని అడుగుతూ ఉంటే, ఏంటా మాటలు, మీకు తెలుసా మా ఆయన ఎలాంటి వాడో, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని అంటూ ఉంటుంది ప్రేరణ అయితే. మీ మాటలకి మా అత్తయ్య గారు మౌనంగా ఉంటారేమో, నేను మౌనంగా ఉండను. మా గురించి, మా జీవితాల గురించి హేళన చేశారంటే మీ జీవితం గురించి కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు అంతా కూడా బయట తీయాల్సి వస్తుంది అని
అని ప్రేరణ అయితే ఇక భానుమతికి షాక్ ఇస్తుంది. తరువాత ఇక విజయానంద్ అయితే అక్క తను అలాగే మాట్లాడుతుందిలే, నువ్వు లోపలికి రా. ఏంటి మంజు, మా అక్క గురించి నీకు తెలుసు కదా, చూడు ఈ ప్రేరణ ఎలా మాట్లాడుతుందో, మా అక్కకి చాలా కోపం వచ్చింది అని విజయానంద్ అయితే అంటాడు. తరువాత ఇక వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిపోయాక అప్పుడే ప్రేరణతో మంజు అయితే అంటూ ఉంటుంది, నువ్వు మాతో ఉన్నట్టు ఆకతాయిగా ఉంటే ఆవిడ ఒప్పుకోదు, ఆవిడ దగ్గర ఆ వేషాలు కుదరవు అని చెప్తూ ఉంటుంది. మంజు అయితే ప్రేరణతో ఆచిచూచి మాట్లాడడం అలవాటు చేసుకో, పెద్దవాళ్ళతో సరిగ్గా మాట్లాడక కూడా చేత కాదు నీకు, ఇప్పుడు ఆవిడకి నేను వెళ్ళి సారీ చెప్పాలి అని మంజు అయితే ఇక సారీ చెప్పడానికి విజయానంద్ గది దగ్గరకైతే వస్తూ ఉంటుంది. అప్పుడు ఇక భానుమతి అయితే ఏంట్రా ఈ సిద్ధుగాడి భార్య ఇలా ఉందేంటి, మంచి తెలివిగా ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటుంది. భానుమతి అవునక్క, నువ్వన్నది నిజమే, అది తెలివిగానే ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటాడు విజయానంద్. అయినా నా సంగతి పూర్తిగా తెలియక నాతో పెట్టుకుంది, ఆ తరువాత దానికి చుక్కలు ఎలా చూపించాలో కూడా చూపిస్తాను అని చెప్తూ ఉంటాడు. విజయానంద్ అయితే రే, ఆ రోజు నేను వద్దు వద్దు అన్నా, ఈ రెండో పెళ్లి దాన్ని చేసుకున్నావు, ఆస్తి వస్తుందక్క, ఎలాగో ఆస్తి మొత్తం నా సొంతమే అవుతుంది, కొడుకుని దూరం చేసి మంజు ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటానని చెప్పి ఆ రోజు నాకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు ఆశపడ్డావని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ఇంకా ఆ మంజుకి వెనకాల తోకలాగా తిరుగుతూ వెనక కొంగును కట్టేసుకున్నట్టే తను మాటే విన్నట్టే ప్రవర్తిస్తున్నావు, కానీ నువ్వు అనుకున్నది ఏది కూడా సాధించలేదు. అప్పుడే నీకు కూతురు పుట్టింది, అది పెళ్ళిడికి కూడా వచ్చేసింది అని భానుమతి అయితే అంటూ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఆ సిద్ధుగాడిని మంజు ముందు ఎప్పటికప్పుడు కూడా వెధవని చేస్తూనే ఉన్నాను, దూరం చేస్తూనే ఉన్నాను, కానీ ఆ సిద్ధుగాడు వాళ్ళ అమ్మ మీద ఎంతో ప్రేమని పెంచుకొని అస్సలు కూడా వాళ్ళ అమ్మకి దూరం అవడానికి వాడికి ఇష్టం ఉండదు. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ప్రేరణ వాళ్ళ అమ్మని బాధ పెట్టిందని తనని దూరం పెడుతున్నాడు. అలాంటి వాడు ఆ సిద్ధుగాడు అంత ఈజీగా వాళ్ళ అమ్మకి దొరకడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి భానుమతి అయితే వీలైనంత తొందరగా నువ్వు అనుకున్నది సాధించాలి, ఆ మంజు ఆస్తిని మొత్తం కూడా నీ సొంతం చేసుకోవాలి అని అంటూ ఉంటుంది భానుమతి. అప్పుడు ఇక భానుమతి విజయానంద్ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. మంజు ఇక షాక్ అయిపోతూ అంటే విజయానంద్ నన్ను జాలిపడో ఇష్టపడో ప్రేమించో పెళ్లి చేసుకోలేదు, కేవలం నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడా, ఆ రోజు మీ కుటుంబానికి అండగా నేనుంటాను, బిజినెస్ అంతా కూడా నేను చూసుకుంటాను అని అంటే మంచి వ్యక్తి అనుకున్నాను, కానీ ఇలా చేస్తాడని అస్సలు కూడా నేను అనుకోలేదు. ఇన్ని రోజులు కూడా నా గురించి నా ఆలోచిస్తూ నా వెనకాలే తిరుగుతూ తను నా మాట వింటూ ఉంటే నా మీద ప్రేమ ఏమో అనుకున్నాను, కానీ ఇలా అనుకోలేదు అని షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక మంజు ఆ మాటలు అనేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అక్క నువ్వు కూడా మంజుతో కొంచెం బాగా మాట్లాడు, తనకి నువ్వు ఎలా అంటుంటే తను చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే ఏంట్రా నువ్వు, నేను దాంతో అస్సలు కూడా మాట్లాడను, ఇప్పుడు దాని కోడలు కూడా నన్ను అవమానించింది అని చెప్తూ ఉంటుంది భానుమతి. అయితే తర్వాత ఇక మంజు అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న మంజు దగ్గరికి ప్రేరణ వస్తుంది. ఇక ప్రేరణ వచ్చి అంటూ ఉంటుంది, నన్ను క్షమించండి, నేను వెళ్ళి ఆవిడికి క్షమాపణ చెప్తాను అని అంటూ ఉంటే నువ్వేమీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది. మంజు అయితే ఆ మాట విని ప్రేరణ అయితే అది కాదు ఆంటీ, నేను చెప్పింది నేను చేసింది తప్పు కదా అని అంటుతూ ఉంటే నువ్వు చేసింది తప్పేం కాదు, నువ్వేమీ కంగారు పడకు అని చెప్తూ ఉంటుంది. మంజు అయితే వెళ్ళి నీ పన్ను చూసుకో అని అనగానే అప్పుడే ఇక విజయానంద్ అయితే వస్తాడు. మంజు ప్రేరణ చేత మా అక్కకి క్షమాపణ చెప్పించు, లేకపోతే మా అక్క భోజనం కూడా చేయనంటుంది అని అనగానే నేనంటే మీ భార్యను కాబట్టి పడతాను, ప్రేరణ ఎందుకు పడుతుంది, ప్రేరణ సారీ ఎందుకు చెప్తుంది, తను చెప్పదు, మీ అక్కకి ఇప్పటి వరకు నా మీద అసలు ఆవిడకి ఇష్టమే లేదు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు ఎప్పుడు నన్ను శత్రువులాగే చూసింది, అలాంటిది ఇప్పుడేమో ప్రేరణని శత్రువుగా చూస్తుంది,
తను నా కోడలు సిద్ధు భార్య, తను సారీ చెప్పదు అని షాక్ ఇస్తూ ఉంటుంది విజయానంద్కి. అప్పుడే విజయానంద్ అయితే ఏంటన్నావు మంజు నీ కోడలా అని అనగానే అవును నా కోడలే అని అంటూ ఇక ప్రేరణి కోడలుగా ఒప్పుకుంటుంది విజయానంద్ ముందే. మంజు అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.